నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మంత్రివర్గంలో కీలక మార్పులు జరగబోతా ఉన్నాయి. కీలక మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంత్రులని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలన్నీ కూడా వేరే వాళ్ళకి కేటాయిస్తారనేటువంటి చర్చ బాగా నడిచింది. కానీ ఏమైంది, సడన్గా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చేసిర్రు, హైదరాబాద్కి వచ్చేసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడనే ఉన్నారు. ఢిల్లీకి పోవాల్సినటువంటి బట్టి విక్రమార్క గారు బెంగళూరు పోయిర్రు. అసలు ఏం జరిగింది? ఏదో పెద్ద సంచలనం జరగబోతుందన్నటువంటి చర్చ నడిచి చివరికి ఏమి జరగలేదు. వచ్చినటువంటి ముగ్గురు కొత్త మంత్రులకు ఏదో కొన్ని శాఖలు కేటాయించేసి, అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలను అట్లనే ఉంచి ఏదో నిమిత్త మాత్రం శాఖలన్నీ కేటాయించేసి మమ అనిపించేసారు. అసలు ఏం జరిగింది? ఏదో జరిగింది అన్నటువంటి చర్చ మాత్రం నిజంగా నడుస్తూ ఉంది. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఈయన ఢిల్లీ పోయిన తర్వాత ముందు కేసీ వేణుగోపాల్ తోటి ఖర్గేతోని భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ప్రధానంగా హోంశాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఈ మూడు శాఖలని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అన్నింటికంటే ప్రధానంగా హోంశాఖని వేరే వాళ్ళకి ఇవ్వాలి. మీరు హోంశాఖ తీసుకుంటారా లేకపోతే ముఖ్యమంత్రి ఉంచుకుంటారా, ఈ రెండిట్లలో ఏదో ఒక డిసైడ్ చేసుకోండి అనేటువంటి మాటని పార్టీ పెద్దలు ఆయన ముందు పెట్టడం జరిగింది. 100% మేము చేస్తాము అని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో మళ్ళా దీనికంటే ముందు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఢిల్లీలో ఏం జరిగిందంటే, ఇదే అధిష్టానంతో రాహుల్ గాంధీ తోటి డీకే శివకుమార్ భేటీ అయ్యారు. దానికి దీనికి లింక్ ఉన్నది. డీకే శివకుమార్ గారు భేటీ అయ్యారు. డీకే శివకుమార్ భేటీ అయ్యి, డీకే శివకుమార్ గారు మీకు భవిష్యత్తులో తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది, ఇప్పటికి కూడా ఉన్నది, ఇంకా కూడా మీకు అవకాశం వచ్చినప్పుడు ఇస్తాము, అంటే ఎప్పుడు అనేది పర్టికులర్గా తెలియదు, కాకపోతే తప్పకుండా మీకు అవకాశం వస్తుంది. కానీ మీరు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలు మీరు ఏమన్నా పూడ్చగలుగుతారా, అంటే దాన్ని తెలంగాణ నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు వస్తూ ఉన్నాయో అధిష్టానానికి, అది ఇప్పుడు మీరు ఉన్న పలంగా తెలంగాణ నుంచి అది ఆగిపోతే మీరు దాన్ని భర్తీ చేయగలుగుతారా, దాన్ని పూడ్చగలుగుతారా, ఆ లోటుని మీరు పూడ్చగలుగుతారా, ఏం సహాయ సహకారాలు అనేది ఇక మీరు అర్థం చేసుకోండి. ఇక నేను చెప్తే బాగుండదు, ఇక మన మీద ఇట్లా డేకన్లు వేసుకొని చూస్తూ ఉన్నారు కాబట్టి కావాల్సినటువంటి ఇక మూటలు, సైజులు, కథ, కార్ఖాన వ్యవహారం ఉంటాయి కదా ఇవన్నీ. సో ఈ మూటల వ్యవహారంలో ఇలాంటి సహాయ సహకారాలు తెలంగాణ నుంచి ఉన్న పలంగా ఆగిపోతే మీరు ఏమైనా దాన్ని పూడ్చగలరా, దాన్ని భర్తీ చేయగలరా అనేటువంటి మాటని వారు అడగడం జరిగింది డీకే శివకుమార్ని. ఇది వాస్తవం, ఇది విశ్వసనీయంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దానికి డీకే శివకుమార్ గారు ససేమిరా అన్నారు. ఎందుకంటే పరిస్థితులు ఏం బాగాలేవు, అక్కడ అంత పరిస్థితులు ఏం బాగాలేవు, మీరు అనుకున్నంత లేదు, అక్కడ బీజేపీ కూడా చాలా టైట్ చేస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది, వాళ్ళు కూడా ఏ స్కామ్లో వీళ్ళు దొరుకుతారా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు, కాబట్టి మేము ఆ స్థాయిలో సహకారం అందించలేము అని చెప్పారు. సో దాంతో కొంత ఒక ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డికి జలక్ ఇవ్వాలి కదా, రేవంత్ రెడ్డికి జలక్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డిని నీ తోక కత్తిరిస్తున్నారు అనేటువంటి ఇండికేషన్ ఆయనకు పోవాలి. సో కాబట్టి పిలిచేసి ఇట్లా శాఖలు కూడా కొత్త వాళ్ళతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి శాఖలు కూడా మీకు బడన్ ఎక్కువ అయిపోయింది, వేరే వాళ్ళకి పంచాలన్నటువంటి ఆ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడము, బట్టి గారిని పిలవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగిన చర్చలు. అయితే మళ్ళీ ఎందుకో ఉన్నపలంగా అధిష్టానం ఒక స్టెప్ వెనక్కేసింది. 100% క్యాబినెట్లో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏమో వాళ్ళ సంగతి పక్కన పెడితే ఉన్నటువంటి వాళ్ళకి శాఖల మార్పు మాత్రం చాలా తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాఖల మార్పు ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. రేపు జూలై ఎండింగ్లో కానీ ఆగస్టులో కానీ పంచాయతీ ఎన్నికలు పెడతానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ పంచాయతీ ఎన్నికల తర్వాత ఈయన ఈ కీలక శాఖలని కొంతమందికి పంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు పంచాలనుకుంటున్నారు అంటే, మీనాక్షి నటరాజన్ గారు క్లియర్ కట్ రిపోర్టుని ఇచ్చారు. ఆమె ఇచ్చినటువంటి రిపోర్టు రేవంత్ రెడ్డి గారు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ABCD గ్రేడ్లు ఇచ్చారు మంత్రులకి. ఇవన్నీ కూడా చాలా పూర్తి కాంట్రాస్ట్గా ఉన్నాయి. దాంతో అధిష్టానం కూడా ఈయనకు ఒకసారి చిన్న జలక్ ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా జలక్ ఇచ్చింది. సో ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి అడిషనల్ శాఖలు ఏవైతే ఉన్నాయో, హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, మిగతా శాఖలన్నీ కూడా మెజారిటీగా ఆ కీలకమైనటువంటి అన్నీ కూడా వేరే వాళ్లకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఎవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి గారిని కంట్రోల్ చేయాలంటే, ఆయన దుందుడుకుతనాన్ని కంట్రోల్ చేయాలంటే, పార్టీని కొంత గ్రిప్లోకి తెచ్చుకోవాలంటే ఎవరు అంత సమర్థవంతంగా ఆ శాఖ నిర్వహిస్తోళ్ళు వాళ్ళ మీద కన్నేసింది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారు ఆఫ్టర్ ఎలక్షన్స్, బట్టి విక్రమార్క గారికి హోంశాఖ పోతుంది. బట్టి విక్రమార్క గారికి హోంశాఖ పోయేటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా
ఆ సంకేతాలు అందుతూ ఉన్నాయి అధిష్టానం నుంచి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చాలా గాడి తప్పిపోయింది, పూర్తిగా గాడి తప్పింది. సో కాబట్టి బట్టి విక్రమార్కకి ఇస్తే దళితులకు హోంశాఖ ఇచ్చినటువంటి పేరు వస్తుంది, దాంతోపాటు కొంత లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ అవుతుంది అనేటువంటి వ్యవహారంలో ఆయనకు హోంశాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ శాఖ కానీ లేదనుకుంటే ఆర్థిక శాఖ కానీ, ఆర్థిక శాఖను ఎవరి నుంచి బట్టిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖను శ్రీధర్ బాబుకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీధర్ బాబుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. శ్రీధర్ బాబు దగ్గర ఆర్థిక శాఖ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఐటీ శాఖ కూడా ఉంటుంది. కానీ మిగతా శాఖలు ఉన్నాయి కదా, పరిశ్రమలు కానీ మిగతా శాఖలు ఉన్నాయి కదా, అవి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇరిగేషన్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మున్సిపల్ శాఖ ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడు బట్టికేమో హోంశాఖ, ఇక్కడ ఎవరికి శ్రీధర్ బాబుకేమో ఫైనాన్స్ శాఖ అడిషనల్గా, ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికేమో మున్సిపల్ శాఖ అడిషనల్గా వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఇక దీంతో పాటు ఐఎన్పిఆర్, ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మన పొంగల్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఐఎన్పిఆర్ని పొన్నం ప్రభాకర్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి. విద్యాశాఖని మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరనే పెడతారు, మిగతాయి మాత్రం 2 మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. సో ఏది ఏమైనా రేపు ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎందుకు మార్చలేదంటే ఇప్పుడు ఎన్నికలలో ఒకవేళ ఇట్లా శాఖలు మార్చి ఇంకా రేవంత్ రెడ్డి అధికారానికి ఆయన దుందుడుకుతనానికి కత్తెరేసేస్తే ఇప్పుడు రేపు ఎన్నికల్లో దాని ప్రభావం చూపిస్తారు ఆయన తప్పకుండా. సొంత పార్టీ మీద ప్రయోగాలు చేయడంలో రేవంత్ రెడ్డిని మించిన లేరు, ఎందుకంటే దాన్ని మొత్తం శాంతం చేసేదానికి ఆయన ఊకుంటట్టు లేడు. సో కాబట్టి రేపు మళ్ళీ ఎన్నికల్లో దెబ్బ పడితే ప్రాబ్లం అవుతుంది, అక్కడ బీఆర్ఎస్ పుంజుకున్నా బీజేపీ పుంజుకున్నా ప్రమాదం అవుతుంది. సో కాబట్టి బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడే కేసీఆర్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ కాళేశ్వరం మీద వ్యవహారం కావచ్చు, అంతకుముందు వరంగల్ సభ కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో చాలా అగ్రెసివ్గా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మంత్రులు ఇప్పుడిప్పుడే కుదురుకున్నారు. సో కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి కావాలంటే కొందరికి ఒక 2-3 ఉద్వాసన కూడా వాళ్ళకొచ్చి, కావాలంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు, ఇంకా కొంతమంది మల్రెడ్డి లాంటి వాళ్ళు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు, సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉన్నది. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది 2-3 రెడ్లను తీసేసి మిగతా వాళ్ళని ఇవ్వచ్చు అనేటువంటి ప్రయత్నాలు, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు క్యాబినెట్లో కీలక మార్పులు చేర్పులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ మొత్తము ఇదే ఫైనల్ కాదు, తాత్కాలికంగా మాత్రమే బ్రేక్ పడింది. తెలంగాణకు హోంమంత్రి రాబోతా ఉన్నాడు. అతి తొందరలోనే మనం ఈ వార్త వినబోతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.